Hi everyone, myself MB from Sai Meda Koti, Hyderabad. So ఈ వీడియో ఎస్పెషల్లీ థర్డ్ సెమ్ ఎవరు చదువుతున్న వాళ్ళ గురించి చేసిన వీడియో. ఎవరైతే సాయి మీద కోటిలో ఈసెట్ 2026 జాయిన్ అయ్యారు, ఇద్దరు ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, మీ గురించి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ సెకండ్ వరకు ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సో బిఫోర్ దాట్ ఈసెట్ 2026 కోచింగ్ మన దగ్గర ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. దానికి అడ్మిషన్ తీసుకుంటారో దీనికి తీసుకున్న వాళ్ళకి మన దగ్గర థర్డ్ సెమ్ అకాడమిక్, ఫోర్త్ సెమ్ అకాడమిక్, ఫిఫ్త్ సెమ్ అకాడమిక్తో పాటు ఇఫ్ యూ రిక్వైర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ అకాడమిక్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంతోపాటు కంప్లీట్ ఈసెట్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీ ఫైనల్ ఇయర్స్ ఏ ఫీజులో తీసుకుంటున్నారు అదే ఫీజులో 2 years వ్యాలిడిటీ తోటి మీకు కంప్లీట్ కోచింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, దాని ఫీజెస్ కానీ ఏం కావాలనుకుంటే కింద నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కావాలనుకుంటే మాత్రం మన యాప్ saimeda.in ఉంటుంది. యూ నీడ్ టు ఇన్స్టాల్ అవర్ యాప్ హియర్. సో లెట్ us see our ranks here. ర్యాంక్స్ 2024లో మన పర్ఫార్మెన్స్ చూస్తే తెలంగాణలో టాప్ 50లో 32 ర్యాంక్స్ వచ్చాయి. అట్లాగే మన ఏపీలో కూడా మన స్టూడెంట్స్ కొంతమంది రాస్తే టాప్ 50లో 22 ర్యాంక్స్ వచ్చాయి. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ చూసుకోవచ్చు మీరు. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో మనకి ఇక్కడ తెలంగాణలో 8 ర్యాంక్స్ హైయెస్ట్గా రావడం జరిగింది సిఎస్సి బ్రాంచ్లో. రిమైనింగ్ ర్యాంక్స్ 4, 7, 6, 7 రిమైనింగ్ బ్రాంచెస్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఏపీలో కూడా మనం కంపేర్ చేసుకుంటే 9 ర్యాంక్స్ సిఎస్సిలో హైయెస్ట్ 9 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ 10 రావడం జరిగింది. రిమైనింగ్ ర్యాంక్స్ మీరు చూడవచ్చు 5, 3, 4, 7, 4, 1. సో లెట్ us see తెలంగాణ ర్యాంక్కి సంబంధించిన ఇక్కడ పెట్టాను నేను, ఏపీకి సంబంధించిన ఇది మన పర్ఫార్మెన్స్ 2024లో. సో ఈ విధంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకొని టాప్ కాల్ తెచ్చుకోవడానికి డెఫినెట్గా మనం యూజ్ అవుతుంది. ఇవన్నీ మన ర్యాంక్స్ అనమాట. తన చరిత్రను తానే తిరిగి రాస్తూ మరోసారి ఈసెట్ 2024లో కూడా విజయకేతనం ఎగరవేసిన సాయి మీద కోటి హైదరాబాద్. ఇవన్నీ మన ర్యాంక్స్. ఫస్ట్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, అన్ని బ్రాంచ్ వైజ్గా మెన్షన్ చేసినాం. సెకండ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, బ్రాంచ్ వైజ్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ ర్యాంక్ టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. బ్రాంచ్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ మీకు తెలంగాణ ఏపీ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి ఆల్ టికెట్ నెంబర్స్ క్లియర్గా మనం మెన్షన్ చేయండి. 2 ర్యాంక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం టాప్ 10లో వచ్చిన ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఓన్లీ టాప్ 10 ర్యాంక్స్ అవి కూడా 2024 మట్టుకే మనం చూపిస్తున్నాను. ఇంకా టాప్ 50 అంటే చాలా ఎక్కువ అవుతాయి, అవన్నీ మనం చూపెట్టలేము. జస్ట్ టాప్ 10 చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫర్ కంప్లీట్ ఆన్లైన్ కోసం టెస్ట్ చేసి మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి saimeda.in యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సాయి మీద పేరు కొడితే చాలా యాప్స్ వస్తాయి, బట్ మన సాయి మీద కోటి హైదరాబాద్ అఫీషియల్ యాప్ మాత్రం saimeda.in. వేరే యాప్ ఎటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆన్లైన్లో ఏమనుకుంటే మాత్రం యాప్ మ్యాండేటరీ. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది, అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఈ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. మనకి ఏ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేస్తున్నాం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేస్ సార్ అండ్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. బ్రాంచ్ వైజ్ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. మన బ్రాంచ్ మీ బ్రాంచ్ ఏదో కాదు, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఆ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీ డౌట్ రిగార్డింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ యూ కెన్ కాల్ టు ద నెంబర్స్ 9246212138 అండ్ 9848252598. ఈ నెంబర్కి 9848692598 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, డియర్ EEE aspirants, let us dive into our test series schedule. That is, we're going to start with maths now. Okay, we're going to start from 29th of August. The exam will be uploaded 6 PM on the exam date and it will be available to the 8 AM of the next day. That individual exam scheduled test will be uploaded 6 PM of the scheduled date to the, it will be available up to 8 AM of the next day. 29th రోజున ఉన్న ఏదైతే టాపిక్ ఉందో మనకు బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టాపిక్ మీద 6 PMకి మనకి ఎగ్జామ్ అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM వరకు అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే మన యాప్లో ఉన్న 01-08 నెంబర్స్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాచ్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ టెస్ట్ రాయాలి. రాసిన తర్వాత దానికి సంబంధించిన పీవైక్యూస్ ఉంటే ప్రాక్టీస్ చేసుకొని దెన్ యూ నీడ్ టు కమ్ ఇన్ టు ద ఎగ్జామ్ షెడ్యూల్. దిస్ ఇస్ ద రైట్ ప్రాపర్ స్ట్రక్చర్డ్ వే టు రైట్ ఎగ్జామ్ ఇన్ ఏ బెటర్ వే. సో అట్లాగే 30th of August రోజున ఉన్న ఎగ్జామ్ మీరు ఒకవేళ రాయాలనుకుంటే దట్ ఈస్ టాపిక్ ఇస్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. యూ నీడ్ టు వాచ్ ద వీడియోస్ 09-26 అండ్ ప్రాక్టీస్ టెస్ట్ అండ్ ట్రై టు అటెండ్ ద సెల్ఫ్ టెస్ట్ అండ్ దెన్ ట్రై టు రైట్ ద ఎగ్జామ్. Definitely you are going to get a good marks in that. 31st రోజున మనకు ఉన్న ఎగ్జామ్స్ సరికి 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ మీద ఎగ్జామ్ ఉంది. 27 నుంచి 39 వీడియో నెంబర్స్ వాచ్ చేయాలి మీరు. అట్లాగే 1st September రోజున ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎగ్జామ్ ఉంటుంది. 40 నుంచి 52 వరకు మీరు వీడియో నెంబర్స్ వాచ్ చేసుకోవచ్చు.
రిమైనింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. ప్రాక్టీస్ సెట్స్ కన్సల్టేషన్ మీరు అటెండ్ చేయాలి. అట్లాగే 2nd సెప్టెంబర్ రోజున 53 నుంచి 64 వరకు వీడియో నెంబర్ వాచ్ చేసి యూ కెన్ రైట్ ఎగ్జామ్ ఆన్ టాపిక్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ బైనోలిస్ రూల్. దయచేసి ఎగ్జామ్ రాయడానికన్నా ముందు వీడియోస్ వాచ్ చేయడంతో పాటు ప్రాక్టీస్ సెట్స్ సెల్ఫ్ టెస్ట్ అటెండ్ చేసి రాస్తే మాత్రం డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ అండ్ గెట్ గుడ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. This is completely mass schedule. Let us see our engineering schedule also. DIEEE aspirants is very important to revise the engineering subject in a regular time. Maths can be improved by practice. Engineering subjects will be enhanced our knowledge by revising in a regular times. So this is a great opportunity to revise your subjects in engineering. That's why we scheduled a wonderful test series here. Try to utilize it. And we are going to start with engineering subjects on digital electronics first. Digital electronics లో ఉన్న నంబర్ సిస్టమ్ 3rd సెప్టెంబర్ రోజున, అట్లాగే బులియన్ ఆల్జీబ్రా బై యూజింగ్ K-MAP 4th సెప్టెంబర్ రోజున, అట్లాగే లాజిక్ గేట్స్ 5th సెప్టెంబర్ రోజున, అట్లాగే లాజిక్ ఫ్యామిలీస్ 6th సెప్టెంబర్ రోజున కంటిన్యూగా మనకి ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వీడియో నెంబర్ 01 to 18 వాచ్ చేయాలి. సెకండ్ టాపిక్ వీడియో నెంబర్స్ 19 to 32 వాచ్ చేయాలి. థర్డ్ టాపిక్ వీడియో నెంబర్స్ 33 నుంచి 43 వరకు వాచ్ చేయాల్సి ఉంటుంది. లాజిక్ ఫ్యామిలీ సపరేట్ యూనిట్ ఉంది మనకి, సెకండ్ యూనిట్గా. దానికి సంబంధించిన వీడియోస్ 01 to 12 వరకు ఉన్నాయి. మన యూనిట్లో ఏదైతే ఉన్నాయో యూనిట్ వైజ్గా మన అకాడమిక్లో మనం ఏదైతే పెట్టినామో థర్డ్ సెమ్లో అవన్నీ మీరు జాగ్రత్తగా వాచ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ అట్లాగే దీని తర్వాత కంటిన్యూషన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ మనకైతే థర్డ్ సెమ్లో సబ్జెక్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జామ్ పెడుతున్నాం. సో దాంట్లో ఉన్న ఫస్ట్ యూనిట్ డీసీ పవర్ సప్లైస్ ఏవైతే ఉందో దాంట్లో వీడియో నెంబర్ 1 to 16 వాచ్ చేసి 7th రోజున ఎగ్జామ్ రాయండి. అట్లాగే స్మాల్ సిగ్నల్ అండ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ ఏవైతే మన సెకండ్ యూనిట్గా ఉందో ఈడీసీలో దాంట్లో ఉన్న వీడియో లెక్చర్స్ 01 to 12 నెంబర్కి అయితే వీడియో లెక్చర్స్ ఉన్నాయో అవన్నీ వాచ్ చేసి 8th సెప్టెంబర్ రోజున ఎగ్జామ్ రాయండి. బిఫోర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ ట్రై టు ప్రాక్టీస్ ఆల్ ద ప్రాక్టీస్ సెట్స్. సెల్ఫ్ టెస్ట్ రాయండి, దెన్ ఓన్లీ ట్రై టు రైట్ ఎగ్జామ్. దిస్ ఇస్ ద రైట్ మేనర్. అట్లాగే నెక్స్ట్ సబ్జెక్ట్ మనకు థర్డ్ సెమ్లో ఉన్న నెక్స్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు రివైజ్ యువర్ థర్డ్ సెమ్ సబ్జెక్ట్స్. మీరు థర్డ్ సెమ్ సబ్జెక్ట్ రివైజ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ కావాలి, అకాడమీలో పర్ఫెక్ట్ కావాలి. దాంతోపాటు ఈ సెట్కి సంబంధించి కూడా ఇప్పుడే పర్ఫెక్ట్ అయిపోవాలి. మళ్ళీ ఈ సెట్ సపరేట్ ప్రిపరేషన్ ఉండకూడదు అనే మోటోతోటి పెడుతున్న ఎగ్జామ్ షెడ్యూల్ ఇది. సో ఫస్ట్ టాపిక్ క్రిచాఫ్స్ లాస్ అండ్ స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. మనకు తెలుసు క్రిచాఫ్ లాస్ అంటే కేవీఎల్ ఉంటుంది, కేసీఎల్ ఉంటుంది. వాటి బేస్ చేసుకొని కాన్సెప్ట్స్ అవి నేర్చుకోవాలి. స్టార్ ట్రాన్స్ఫర్మేషన్, టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ ఎట్లయితే కన్వర్షన్స్ ఉంటాయో ట్రాన్స్ఫర్మేషన్స్ అవి కూడా దాన్ని బేస్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అది 9th రోజున ఎగ్జామ్ ఉంటుంది, 9th సెప్టెంబర్ రోజున. దీనికి సంబంధించిన వీడియో నెంబర్స్ 1 to 15 వరకు మీరు ఆ ఫోల్డర్లో వాచ్ చేయాలి. వాచ్ చేసుకొని రిమైనింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. అట్లా నెక్స్ట్ ఎగ్జామ్ 10th సెప్టెంబర్ రోజున ఉంది. టాపిక్ వచ్చేసరికి నెట్వర్క్ థియరమ్స్ మీద ఉంటుంది. వీడియో నెంబర్స్ 01 to 28 వరకు ఏవైతే వీడియో నెంబర్స్ మీ థర్డ్ సెమ్ కోర్సులో ఉన్నాయో ఆ థర్డ్ సెమ్ కోర్సులోని వాచ్ చేసి ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ ద లాస్ట్ సబ్జెక్ట్ దట్ ఈస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ 11th సెప్టెంబర్ రోజున మనకు ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు 01 to 09 నెంబర్స్ ఉన్న వీడియో నెంబర్స్ వాచ్ చేయాలి. దిస్ ద ఫస్ట్ యూనిట్, మీకు తెలిసింది ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద ఫస్ట్ యూనిట్ ఇన్ అవర్ థర్డ్ సెమ్. దాన్ని మొత్తం వాచ్ చేసి దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాలి. అట్లాగే 12th సెప్టెంబర్ రోజున లాస్ట్ ఎగ్జామ్ మనం కండక్ట్ చేయబోతున్నాం ట్రిపుల్ స్టూడెంట్స్కి, థర్డ్ సెమ్ చదువుతున్న వాళ్ళకి. సో ఈ టాపిక్ వచ్చేసరికి వోల్టేజ్ అండ్ కరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే మనకు ఉన్నాయో అది 01 to 11 వీడియో నెంబర్స్ ఏవైతే మన థర్డ్ సెమ్ కోర్సులో ఉన్న యూనిట్ 2లో అవి కంప్లీట్గా వాచ్ చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అ కంప్లీట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ థర్డ్ సెమ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ECET 2026. I wish every student utilize this opportunity because only the exam will increases our productivity. మనం ఎక్కడ కరెక్ట్ చేస్తున్నామో, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో, ఎక్కడ మనం వీక్నెస్గా ఉన్నామో తెలవాలంటే ఎగ్జామ్ ప్రాపర్గా రాయాలి. రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకుంటేనే మనం ఖచ్చితంగా ఎదుగుతాము. మన వీక్నెస్ పాయింట్ మీద మనం ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా మనం రేపు ఫ్యూచర్లో ఈ సెట్లో మంచి ర్యాంక్తో తెచ్చుకోవడంతో పాటు టాప్ ర్యాంక్తో పాటు ఇంటిగ్రేట్ ర్యాంక్ 1000 రూపీస్ వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది, మంచిగా ఇంజనీరింగ్ చేయొచ్చు. సో ఐ విష్ everyone will utilize this test series to increase your productivity. Thank you.